అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. తన క్యారెక్టర్ మంచిదే అయితే ఎవడెవడి దగ్గర పడుకొని అంటున్న అతన్ని దక్ష్ అంటూ గుడ్లు ఉరిమి చూస్తూ అతని కాలర్ పట్టాడు బాలాజీ. తన గురించి ఇంకొక మాట మాట్లాడినా అస్సలు ఊరుకోను. తను ఎవరి దగ్గర పడుకోలేదు. తనని నువ్వే లొంగ తీసుకున్నావు అనగానే రేయ్ అంటూ బాలాజీ పీక పట్టాడు కోపంతో. దక్ష్, యూ రాస్కెల్, నన్నే నిందిస్తున్నావా? నువ్వు నా ఫ్రెండ్ అని నమ్మాను కదరా. అది ఎవడి దగ్గర పడుకొని కడుపు చేసుకుంటే దానికి కారణం నన్నంటున్నావు? యూ స్టూపిడ్. అసలు నువ్వు నా ఫ్రెండేనా? ఎందుకురా ఇలా మాట్లాడి నా దృష్టిలో నీ విలువని తగ్గించుకుంటున్నావు? ఎందుకు ఇంకా ఇంకా దానికి సపోర్ట్ చేస్తున్నావు? అది అంత చేసినా దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు చూడు, చాలా బాధేస్తోంది. ఛా అని అతన్ని విసురుగా వదిలేశాడు. రేయ్, నేను చెబుతుంది ఒక్కసారి విను. ఏం చెబుతావు? నేను తనని బలవంతం చేశానని చెబుతావా? అంత వెర్రి వెదవలా కనిపిస్తున్నానా? అంటే అంత కరువులో ఉన్నాననుకుంటున్నావా? ఆ డస్కీ మొహం దాన్ని అలా ఎలా లొంగ తీసుకుంటాననుకుంటున్నావు? అవునా? మరి డస్కీ మొహం దానికోసం నువ్వెందుకంతా తాపత్రయపడుతున్నావు? తను ఎలా పోతే నీకే అసలు నీకు అర్థమవుతుందా? తనను నువ్వు లవ్ చేస్తున్నావు, అందుకే నీకు అంత కోపం వస్తోంది. తను వచ్చిన స్టార్టింగ్లో ఏమన్నావు? నువ్వంటే నాకు అసహ్యం, నా నుండి వెళ్ళిపో అని. మరిప్పుడు తను వెళ్ళిపోతాను అంటే ఎందుకు వెళ్ళనివ్వలేదు? తన మీద ఎందుకంత కేరింగ్ చూపించావు? ఇవన్నీ ప్రేమ లేకే చూపించావా? రేయ్, ఏంటి పిచ్చిగాని పట్టిందా? ప్రేమేంటి? సరే, ప్రేమ లేదు. తను ఎలా పోతే నీకే? తనకి ప్రెగ్నెంట్ వస్తే నీకే? నీకేం ఫరక్ లేనప్పుడు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? చెప్పు. తను నా దగ్గర ఉన్నన్ని రోజులు నా గురించి మాత్రమే ఆలోచించాలి. అలాంటిది వేరే వాడి పక్కలో అంటున్న దక్ష్ చెంప చెల్లుమనిపించాడు. బాలాజీ, అది నువ్వే చేసావురా ఇడియట్. నీకు నువ్వే మర్చిపోతే ఎలా? ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు బాగా డ్రింక్ చేసి తనని బలవంతం చేశావు. గుర్తు చేసుకో. ఆ డ్రింక్లో ఏం కలిపారో ఏంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. తన మీద ప్రేమ లేదు అని పేలిపోతున్నావు కదా. తను లేని రోజులు ఎలా బ్రతుకుతావో చూపించు, నేను చూస్తాను అని విసురుగా వదిలి వెళ్ళిపోయాడు బాలాజీ. కోపంగా అతను అలా వెళ్తుంటే చూస్తూ ఉండిపోయాడు. తన కుదుళ్ళు బిగించుకొని కళ్ళు మూసుకున్నాడు దక్ష్. అమ్మ సిరి, ఎప్పుడొచ్చావు తల్లి? ఎన్ని రోజులవుతుంది నిన్ను చూడక అంటూ వచ్చాడు సూర్యప్రకాష్. దక్షిత తండ్రి, ఎలా ఉన్నారు డాడ్? బావున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? అదేంటమ్మా మరీ ఇంతలా చిక్కిపోయావు అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకుని తల మీద ముద్దు పెడుతుంటే నాన్నని అల్లుకుపోయింది. నువ్వు వెళ్ళిన పని సక్సెస్ అయిందా అమ్మా అంటుంటే డాడ్ అది అంటూ నసుగుతుంటే, డాడ్, మీకు అన్ని విషయాలు నేను తర్వాత చెబుతాను అన్నాడు. అప్పుడే లోపలికొస్తూ దేవ్, సరే నాన్న, బాగా అలసిపోయినట్లున్నావుగా, నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. అక్కడ అంతా బానే ఉందిగా అని అడిగాడు మళ్ళీ అనుమానంగా. తలదించుకుంది దక్షిత. సర్లే, అక్కడేం జరిగిందో ఊహించగలను, రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. సిరి, నువ్వు దేని గురించి ఆలోచించకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు దేవ్. అలా మాటల వరకు చెప్పడం చాలా ఈజీ, చేతులతో అంత ఈజీగా మర్చిపోవడం చాలా కష్టం. కళ్ళు మూసినా తెరిచినా దక్షితో ఉన్న క్షణాలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు బెడ్షీట్ని తడుపుతున్నాయి. స్టమక్ మీద చెయ్యి పెట్టుకొని తడుముతూ ఆలోచనలో ఉండిపోయింది. అతను ప్రేమ పంచిన క్షణాలు కళ్ళ ముందు కదులుతుంటే గుండె బరువెక్కింది. అప్పుడే లోపలికొచ్చింది సావిత్రి ఫుడ్ ప్లేట్తో. అమ్మ సిరి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతూ తన పక్కన కూర్చుంటుంటే గబుక్కున కళ్ళు తుడుచుకొని, ఏం లేదమ్మా, కళ్ళల్లో నలకబడింది అనింది. నా కూతురు అబద్ధం చెబితే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? నాకు తెలుసు, బావ గుర్తొస్తున్నాడు కదా. బావంటే ఎందుకంత పిచ్చి ప్రేమ అంటుంటే తల్లి ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంది. ఆమె తల నిమురుతూ, అక్కడేం జరిగింది సిరి? బావ ఏమైనా అన్నాడా అంటుంటే, నీతో ఒక విషయం చెప్పాలమ్మా. నన్ను తిట్టావు కదా అంటుంటే, ఏంటో చెప్పమ్మా. నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు. ఒకవేళ చేసినా కానీ పరిస్థితులకి లొంగి అలా చేయాల్సి వచ్చిందేమో. ఏమైందమ్మా అని అడిగింది లాలనగా. అది అమ్మా, నేను ప్రెగ్నెంట్ అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు, నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? ప్రెగ్నెంట్ ఏంటి అంటుంటే, అవునమ్మా, దీనికి కారణం ఎవరే? అది అమ్మా, బావా. ఏంటి బావా? నువ్వంటే ఇష్టం లేదు కదా
అలా ఎలా జరిగింది? అదొక పెద్ద కథ అని ఆ రోజు జరిగింది చెప్పింది దక్షిత. ఏంటి? అంత జరిగిందా? అది ఆ రోజుని బావ మర్చిపోయి నన్ను నిందించాడమ్మా. ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టాడు. అత్తయ్య మీద కూడా ఎలాంటి ప్రేమ లేదు. ఒక మోసగత్తెలా చూస్తున్నాడు. ఆ విషయం మనకు తెలిసిందే కదా. ఆ శరశ్చంద్ర చేసిన నిర్వాకం. చిన్నప్పటి నుండి విషబీజం నాటాడు. అతని మెదడు పొరల్లో బాగా నాటుకుపోయాయి. తల్లంటే ఒక మోసగత్తే అని. అంత ఈజీగా ఎలా పోతుంది? మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏమో అమ్మా, ఏం అర్థం కావట్లేదు. అన్నయ్య మాట తీసుకున్నాడు. బావ వచ్చినా వెళ్ళకూడదని, బావ గురించి ఆలోచించకూడదని. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అంటుంటే, సర్లే నువ్వేం బాధపడకు. కాలంతో పాటు అన్ని సమస్యలు సర్దుమణుగుతాయి. ముందైతే తిని రెస్ట్ తీసుకోమ్మా అంటూ తల్లి గోరుముద్దలు తినిపించి ప్రేమగా తన ఒడిలో పడుకోబెట్టుకుంది. సార్, మీకు గుడ్ న్యూస్. మీ కొడుకు ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి. ఇద్దరు గొడవపడి ఆమెను బయటకి గెండేశాడు అనగానే, ఏంటి అంటూ అరిచాడు శరశ్చంద్ర సంతోషంతో. అవును సార్, మంచి గుడ్ న్యూస్ చెప్పావు. చాలా సంతోషంగా ఉంది. నేను దేని గురించి అయితే భయపడ్డానో అది జరగలేదు. లేకపోతే అదే నా కొడుకుని ఎగేసుకొని పోయేది. వాడు నా చేతుల నుండి చెయ్యి జారిపోయేవాడు. నా ప్రాణాలు తీసేవాడు అనుకుంటూ రాక్షసానందం పొందుతున్నాడు శరశ్చంద్ర. ఒసేయ్ డస్కి, ఎంత మోసం చేశావే! నువ్వు నా మరిదలివా? నేనెవరో తెలీదు అన్నట్లు బిల్డప్ ఇచ్చావు కదే. నేనడిగినా కానీ లేదు అని కాన్ఫిడెంట్గా చెప్పావు. ఇంత మోసం ఎలా చేయాలనిపించిందే డస్కి అని అతని చేతిలో ఉన్న వైన్ బాటిల్ని ఎత్తేశాడు. రేయ్ దక్ష్, ఏంట్రా అసలేమి చేస్తున్నావు? పొద్దస్తమానం తాగుతూనే కూర్చుంటావా? తినకుండా నీ ఆరోగ్యం ఏం కావాలి అంటుంటే, నేను లైఫ్లో కోలుకోలేని దెబ్బ కొట్టిందది. ఆఫ్టర్ ఆల్ ఈ వైన్ బాటిల్ ఏం చేస్తుంది నన్ను? అక్కడికి మా డాడ్ చెబుతూనే ఉన్నాడు, వాళ్ళ నీడ కూడా మనకు మీద పడడానికి వీల్లేదు నాన్న అని. నేను వింటే కదా అంటుంటే, అంత అన్యాయం ఏం చేసిందిరా? నీ మనసు మార్చాలని వచ్చింది అంతే కదా. తను చేసిన తప్పేంటి? ఏంట్రా, నన్ను నిలువున మోసం చేసి వెళ్ళిపోయిన దాన్ని వెనకేసుకొస్తున్నావా? అది చేసిన తప్పేంటా? తప్పు కాదురా, మోసం, దగ, కుట్ర. ఎంత ప్రేమ కురిపించిందిరా? అదంతా నిజమేనని నమ్మాను. అంటే తనకు నువ్వు పడిపోయావన్నమాట అంటుంటే ఒక్క చూపు చూశాడు. బాలాజీకి నవ్వొచ్చింది అతని చూపులకి. సర్లే, ఇక తన మానాన తను వెళ్ళిపోయింది కదా, ఇంకా ఎందుకు తన మీద ఏడవడం? డిన్నర్ చేద్దాం పద, ఆకలేస్తోంది. నీకోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను అంటూ లాక్కుపోయాడు. నాకాకలిగా లేదురా. ఓహో, నిన్న మొన్న మా చెల్లి ఎంత తిడుతున్నా నోరు మూసుకొని నీకు ప్రేమగా వండి పెట్టింది కదా. తన చేతి వంట అలవాటు పడి ఇప్పుడు సడన్గా లేకపోయేసరికి ఆకలి చచ్చిపోయిందా అంటూ రెచ్చగొట్టాడు. రేయ్, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఉన్న నిజం మాట్లాడుతున్నాను. అంత దమ్ముంటే ఇప్పుడు డిన్నర్ చేసి నాకు చూపించు అనగానే రోషంగా కూర్చున్నాడు. నవ్వుకున్నాడు బాలాజీ. ఇక మేడ్ వాళ్ళిద్దరికీ వడ్డించి పక్కన నిలబడింది. నేను తిననని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెబుతున్నావు? తింటే నువ్వనుకునేవన్నీ అబద్ధమని నమ్ముతావు కదా. తప్పకుండా నమ్ముతాను, ముందు తిను అన్నాడు. తను తినాలని. ఇక దక్షిత మీద కోపంతో బాలాజీ మాటలతో డిన్నర్ కష్టంగా చేసేశాడు. తిన్నాను కదా, ఇప్పుడేమంటావు? నువ్వు నీ చెల్లెలు నీలుగుతున్నారు కదా, ఇప్పుడైనా దాని మీద ప్రేమ లేదని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను, తప్పకుండా ఒప్పుకుంటాను. తనని గుర్తు చేసుకుని బాధపడనంత వరకు. వన్స్ గుర్తొస్తే మాత్రం డెఫినెట్గా నువ్వు తనని లవ్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు నాతో చెప్పకపోయినా నీ మనసును నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇంకో విషయం, ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి కనుక్కో. నేను కూడా కనుక్కొని ప్రూఫ్స్ నీ కళ్ళ ముందుంచుతాను. నా చెల్లి చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే అమాయకురాలు, పిచ్చిది. నువ్వెన్ని మాటలు తిడుతున్నా పడిందే కానీ నీ చెంప వాయించలేదు. అలా వాయించి వెళ్తే అప్పుడు కానీ గుర్తుకొచ్చేదేమో ఆ రోజు నైట్ ఎంత బెస్ట్లా ప్రవర్తించావో. అంత మంచిదాన్ని పట్టుకొని క్యారెక్టర్ లేనిది అని ఎలా నిందిస్తావురా? నిజం తెలిసిన నాడు నువ్వు బాధపడాల్సి వస్తుంది. నువ్వన్న మాటలకి మూల్యం చెల్లించాలి, గుర్తుపెట్టుకో అంటూ తను తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దక్షు కూడా తినేసి అతని రూమ్కి వెళ్ళి వాష్ బేషన్లో తిన్న ఫుడ్ మొత్తం కక్కేశాడు. డస్కీ అంటూ అరుస్తూ మత్తుగా అక్కడే పడిపోయాడు దక్ష్. నిన్ను వదలను, అస్సలు వదలను.
నన్ను నిలువున మోసం చేసి వెళ్ళిపోయావు. నువ్వెక్కడున్నా నిన్ను వదిలిపెట్టను. నీ మీద రివెంజ్ తీసుకోకపోతే నా పేరే దక్ష కాదు. హాయిగా ఉన్న నా జీవితంలోకి తుఫానులా వచ్చావు కదే. ప్రశాంతంగా సాగిపోతున్న నా లైఫ్ని చీకటి చేసేసావు కదే. నిన్ను వదలను. పాతాళంలో దాక్కున్న ఈ దక్ష్ బల్దేవ్ మల్హోత్రా అంటే ఏంటో చూపిస్తా. నన్ను మోసం చేసి నువ్వు హ్యాపీగా నీ అన్నగాడితో వెళ్ళిపోయావు కదే. సంతోషంగా ఉంటున్నావు కదా. ఆ సంతోష క్షణాలని ఎలా దూరం చేస్తానో చూడు అంటూ ఫ్లోర్ మీదే కలవరిస్తూ అలాగే నిద్రలోకి జారిపోయాడు. అలా రాత్రి 12 గంటల సమయంలో డస్కీ నడుము అతని చేతికి మెత్తగా తగులుతుంటే మరింత దగ్గరికి లాక్కొని ఆమె గుండెల్లో తలపెట్టుకొని, మళ్ళీ ఎందుకొచ్చావే? నిన్ను నేను మర్చిపోయానో, లేక గుర్తు చేసుకుంటున్నానో, లేక నీకోసం ఏడుస్తున్నానో అని చూసి వెళ్ళిపోదామని వచ్చావా? నీకంత సీన్ లేదే డస్కీ. నీకు మనశ్శాంతి లేకుండా చేయాలని రాత్రే కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసావు కదా. ఇక నేను చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నిన్ను ఊపిరాడకుండా చేసి నన్ను గుర్తు చేసుకుంటే నీకు చెమటలు పట్టేలా చేస్తాను అనగానే ఇక్కడ డస్కీ ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఒంటి నిండా చెమటలతో తడిచిపోయింది. ఆమె గుండెల మీద దక్ష్ తల పెట్టుకొని ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి నిద్రపోతున్నట్లు అనిపించింది ఆ క్షణం. ఇక అతను గుర్తు రాగానే మళ్ళీ కళ్ళ వెంట నీరు జారిపోతూ కష్టంగా కళ్ళు మూసుకుంది. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా, నీ స్పర్శ లేకుండా నేను బ్రతుకోగలుగుతానా బావా? నువ్వెలా ఉండగలుగుతున్నావు? నాకు నువ్వు కావాలి. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నీ దగ్గర బానిసగానైనా బ్రతుకుతాను. నన్ను తీసుకెళ్ళిపో అని ఏడుస్తూ ఉండగా తన అన్న మాటలు గుర్తొచ్చి, వద్దు, నువ్వు రావద్దు. నిన్ను చూస్తే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. నువ్వు అక్కడే ఉండు. నా అన్నకి ఇచ్చిన మాట నేను తప్పను. వద్దు, నాకు నువ్వొద్దు అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది దక్షిత. డస్కీ, నిన్ను వదలా, అస్సలు వదలను, మనశ్శాంతి లేకుండా చేస్తాను అంటూ నిద్రలోకి జారుకున్నాడు బాబు. రేపైనా వీళ్ళు ఎదురు పడతారంటారా మాస్టారు? వీళ్ళిద్దరూ ఎదురు పడితే ఎవరి రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలనుందా? నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.